Dear students, welcome to వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము భారతదేశానికి యూరోపియన్ల రాక గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 నుంచి డిఎస్సి వరకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉన్న చాప్టరే మనకు భారతదేశానికి యూరోపియన్ల రాక. గత ఎగ్జామినేషన్లో కూడా చాలా క్వశ్చన్స్ ఇందులో నుంచి రావడం జరిగింది. కాబట్టి మనకు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనము ఈజీగా సాల్వ్ చేసే విధంగా మీకు ఈరోజు చెప్తాను. ఈ పాఠం పేరు భారతదేశానికి యూరోపియన్ల రాక. జిఎస్ కానీ, జనరల్ స్టడీస్ కానీ, జీకే కానీ, సబ్జెక్ట్ కాంటెంట్ కానీ, ఓకేనా, అన్ని అంశాలలో వీటి నుంచి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనము క్లియర్గా ఈ పాఠం గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, మనం స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా భారతదేశానికి సముద్ర మార్గం ఏ విధంగా కనుగొన్నారు యూరోపియన్ అని చెప్పేసి, దానికి కారణం ఏమిటనే విషయం కూడా ఈరోజు చెప్తా. ఫస్ట్ మనం మ్యాప్ వేసుకుందాం. మ్యాప్ వేసుకుంటే మన కాంటెంట్ ఈజీగా అర్థమవుతుంది. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. రఫ్గా మ్యాప్ వేస్తా. చూద్దాం డియర్ స్టూడెంట్స్, మనకు రఫ్గా మనకు మ్యాప్ వేయడం జరిగింది. చూద్దాం, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్లియర్ చేసేస్తా. ఇండియా కొంచెం ఓకే. గ్రీన్లాండ్, అనుకుందాం. ఓకే, ఓకే. చూద్దాం. రఫ్గా మనకు వరల్డ్ మ్యాప్ వేసిన ఈ వరల్డ్ మ్యాప్ ద్వారా మనకు భారతదేశానికి యూరోపియన్లు ఏ విధంగా వచ్చే విషయాన్ని మనకి ఈజీగా తెలిసిపోతుంది. డియర్ స్టూడెంట్స్, యాక్చువల్గా జరిగింది ఏమిటంటే, ఈ యూరోప్ దేశస్తులు ఇండియాకు సముద్ర మార్గాన్ని ఎందుకోసం కనుగొన్నాడు? ఫస్ట్ ఇది మనకు మెయిన్ పాయింట్. అంటే 1453 సంవత్సరంలో 1453 సంవత్సరంలో టర్కీ పాలకుడైన మహమ్మద్ టూ అనే వ్యక్తి కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించి అక్కడ ఒక పెద్ద గోడను కట్టడం జరిగింది. అంటే ఆ ఏరియాను, అంటే రోడ్డు మార్గాన్ని బ్లాక్ చేయడం జరిగింది. చూడండి, 1453లో కాన్స్టాంటినోపిల్ నగరాన్ని ఆక్రమించిన మహమ్మద్ టూ అనే రాజు భూమార్గాన్ని మూసివేశాడు. ఇదే మన భౌగోళిక అన్వేషణలకు ప్రధానమైన కారణం. అంటే మహమ్మదీయులకు మరియు క్రిస్టియన్స్కు క్రూసేడ్లు జరిగినాయి. క్రూసేడ్లు అంటే మత యుద్ధాలు. ఈ మొత్తం 5 జరిగినాయి. అంటే ముస్లింలకు మరియు క్రిస్టియన్ వారికి క్రూసేడులు అంటే పవిత్రమైన మత యుద్ధాలు. ఇవి 5 జరిగినాయి. అయితే చివరి క్రూసేడ్లో ఓడిపోయిన ఈ క్రిస్టియన్ పాలకులు, అదేవిధంగా గెలిచిన మహమ్మదీయ రాజు అయిన మహమ్మద్ టూ అనే వ్యక్తి ఈ టర్కీని ఆక్రమించి, అంటే కాన్స్టాంటినోపిల్ నగరాన్ని ఆక్రమించి అక్కడ పాలిస్తున్న కాన్స్టాంట్ అనే రాజును కూడా బంధిస్తాడు. ఈ విధంగా రాజ్యాన్ని ఆక్యుపై చేసిన తర్వాత అతడు యూరోప్ నుంచి ఆసియా దేశాలకు వ్యాపార మార్గాన్ని, అంటే రోడ్డును మూసివేస్తాడు, అంటే బ్లాక్ చేసేస్తాడు. సో ఈ విధంగా భారతదేశం నుంచి కానీ, ఆసియా దేశాల నుంచి కానీ యూరోప్ దేశాలకు సుగంధ ద్రవ్యాలు, మంచి ముత్యాలు, అదేవిధంగా రంగురాళ్ళ వంటివి ఎగుమతి అయ్యేవి. అంటే వీటికి విపరీతంగా అలవాటైన యూరోపియన్లు ఇండియాకు ఎలాగైనా సముద్ర మార్గం అని చెప్పేసి వాళ్ళు నిశ్చయించుకున్నారు. సో
ఇటువంటి సందర్భంలోనే ఐరోపాలో నావికాయానాన్ని ప్రోత్సహించిన వ్యక్తి కింగ్ జార్జ్ వన్. కింగ్ జార్జ్ వన్ ఇతడు పోర్చుగీస్ రాజు. కింగ్ జార్జ్ వన్ పోర్చుగీస్ రాజు. ఇతడు యూరోప్లో నౌకాయానాన్ని ప్రోత్సహించారు. అదేవిధంగా ఇతని కుమారుడైన హెన్రీ అనే వ్యక్తి, ఇతను నావిగేటర్ అంటారు. అంటే సముద్రయానాన్ని ప్రోత్సహించడానికి ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేసిండు. అక్కడ ట్రైనింగ్ ఇచ్చి పెట్టి, ఇప్పుడు ఎట్లయితే మనము గగనీయ అంటే అంతరిక్షానికి వెళ్ళడానికి ట్రైనింగ్ స్కూల్స్ కానీ ట్రైనింగ్ కాలేజ్ ఏ విధంగా పెడతామో, అప్పుడు ప్రపంచ యాత్ర చేయడానికి సాహసవంతమైన యువకులందరూ చేరదీసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచ యాత్రకు బయలుదేరడానికి హెన్రీ అనే వ్యక్తి కృషి చేశాడు. ఇది పోర్చుగీస్ రాజు కింగ్ జార్జ్ యొక్క కుమారుడు. రెస్టారెంట్ ఈ విధంగా పోర్చుగీస్ చెందిన బర్తెల్లో మెడియస్ అనే వ్యక్తి ఆఫ్రికా ఆగ్రానికి వచ్చాడు. ఆఫ్రికా చూడండి, ఈ పోర్చుగీస్ ప్రాంతం ఇక్కడ నుంచి ఆఫ్రికా వరకు వచ్చిన బర్తెలో మ్యాజ్డేస్. చూడండి, బర్తెలో మ్యాడేజ్ అంటే పోర్చుగీస్ నుంచి బయలుదేరిన ఈ బర్తెలో మ్యాడేజ్ ఈ ఆఫ్రికా వద్దనే ఆగిపోతాడు. ఈ ఆఫ్రికా ప్రాంతంలో ఇక్కడ తుఫాన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ కేప్ ఆఫ్ స్ట్రోమ్గా నామకరణం చేశారు. ఏ కేప్ ఆఫ్ స్ట్రోమ్. ఇక్కడ వచ్చేసి ఇండియాకు రావాలని ట్రై చేస్తాడు, కానీ ఇక్కడనే వచ్చేసి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, ఇది ఇక అయిన తర్వాత క్రిస్టోఫర్ కొలంబస్ అనే వ్యక్తి ఇండియాకు, స్పెయిన్ వ్యక్తి అయినా ఇండియాకు రావడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ తుఫాను వల్ల అతని యొక్క పడవ తిరుమలైపోయి వేరే రూట్కి వెళ్ళిపోతుంది. ఇటువంటిది ఈ క్రిస్టోఫర్ కొలంబస్ అనే వ్యక్తి, కొలంబస్ ఇతని యొక్క పడవ అంటే నావ ఇటు వచ్చే బదులు ఈ తుఫాను వల్ల ఇటు వెళ్తుంది. ఓకేనా, చూడండి ఎంత. ఇగో బర్తెలో మెసేజ్ ఏమో పోర్చుగీస్ బయలుదేరి ఇండియా కానీ బయలుదేరుతాడు, కానీ తుఫాన్లు బాగుండడం వల్ల అంటే అతడు ఈ ఏరియా తుఫాన్ లెక్క ఉండడం వల్ల ఇక్కడ ఆగిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడు. అదేవిధంగా రెండవ ప్రయత్నంలో స్పెయిన్ వ్యక్తి క్రిస్టోఫర్ కొలంబస్ అనే వ్యక్తి ఇండియాకి రావడం ప్రయత్నించి ఏం చేస్తాడంటే ఆయన ఇటు వచ్చే బదులు ఇటు వెళ్ళిపోతాడు. సో ఈ ఏరియాలో వెస్టిండీస్ దీవులు ఉంటాయి. ఓకేనా, వెస్టిండీస్. ఈ వెస్టిండీస్ దీవుల్ని ఇండియా అనుకొని చెప్పేసి అక్కడ వెస్ట్ ఇండీస్ అని పేరు పెడతాడు. వెస్ట్ ఉంటాయి కాబట్టి వెస్టిండీస్. ఓకేనా, ఇక ఇది ఇండియా అనుకొని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు ఎర్రగొట్టారు కాబట్టి రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టి ఇది తిరిగి వచ్చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత అమెరికాకు వెస్పూజీ అనే వ్యక్తి, దీన్నే సేమ్ ఆయన వస్తాడు. ఈ ప్రాంతం మొత్తం ఈ ప్రాంతం పెట్టుకొని అమెరికాకు వెస్పూజీ అనే వ్యక్తి ఇది ఇండియా కాదు ఇది అమెరికా అని చెప్పేసి పేరు పెడతాడు. అంటే ఈ దీవులకు ఇండియా కాదు వేరే దీవెని పెట్టేసరికి అప్పటి నుంచి దీన్ని అమెరికాగా మనం పిలుస్తాము. సో ఇక డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా ఇండియాకు రావడానికి చాలామంది ప్రయత్నం చేసేవారు. అంటే కొన్ని సమూహాలుగా బయలుదేరేవారు. అంటే కొన్ని 4, 5, 10 పడవల్లో వందలాది మంది బయలుదేరేవారు. చివరికి గమ్యస్థానం చేరే వరకు సగం మంది కూడా చనిపోయేవారు. అంటే సముద్రాల్లో అల్లకల్లోలం, తుఫానులు, భయంకరమైన వర్షాలు, పడవలు పనిచేయకపోవడం వల్ల ఆహారం పడక కొందరు చాలామంది మార్గ మధ్యలో చనిపోయేవారు. అలా చనిపోయిన వారిని అదే ఆ ప్లేస్లో సముద్రంలో పారేసేవారు. అంటే సాహస యాత్రగా పేరు పొంది, అంటే ప్రపంచంలో ఉన్న అందరి యువకులను సేకరించి ఈ హెన్రీ అనే యువరాజు సాహస యాత్రల కోసం కాలేజీనే పెట్టిండు, స్కూల్నే పెట్టడం జరిగింది. సో
ఇలా సెలెక్ట్ అయిన ట్రైనింగ్ మెంబర్స్ను ప్రపంచంలో అంటే కొత్త ప్రదేశం కనుక్కోవడానికి వాళ్ళని పంపించేవారంట. సో ఈ విధంగా వచ్చిన గొప్ప అంటే అద్భుతమైన వ్యక్తి వాస్కోడి గామా. చూడండి, భారతదేశానికి సముద్ర మార్గాన్ని ప్రవేశపెట్టిన అంటే కనుక్కున్న మొట్టమొదటి యూరోపియనే వాస్కోడి గామా. ఓకేనా స్టూడెంట్స్, చూద్దాం మరి అసలు వాస్కోడి గామా. మనం రెడ్ మార్కర్ తీసుకుందాం. వాస్కోడి గామా పోర్చుగీస్ నుంచి తన యాత్రను స్టార్ట్ చేస్తాడు. జూలై 8, 1497 వాస్కోడి గామా ఈ పోర్చుగీస్ నుంచి తన యాత్రను జూలై 8, 1497 జూలై 8, 1497లో తన యొక్క యాత్రను స్టార్ట్ చేస్తాడు వాస్కోడి గామా. సో వాస్కోడి గామా సేమ్ ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గంగానే, కేప్ ఆఫ్ ట్రస్ట్ మార్గంగానే ఇండియాకి రావాలని ప్రయత్నం చేస్తాడు. సో ఇతడు జూలై 8, 1497 స్టార్ట్ చేసిన అతని యాత్ర సేమ్ ఇదే మోడల్లో ఇలానే వచ్చేసి ఓకేనా, ఇట్లా అని వచ్చేసి ఇక్కడ ఈ కేరళకు వస్తాడు. సో చూడండి ఎంత గొప్ప సాహసయాత్ర అంటే ఇతడు చూడండి 316 రోజులు 316 వేరే మాట తీసుకుంటా పర్లేదు. 316 రోజులు ఓకేనా, 316 రోజులు. అదేవిధంగా ఎంత దూరం అంటే 18,920 కిలోమీటర్లు, 18,920 కిలోమీటర్స్. చూడండి 316 రోజులు పయనించి అదేవిధంగా 18,900 కిలోమీటర్ పయనించి ఇండియాకు రావడం జరుగుతుంది. చూడండి ఎంత గొప్ప విషయం. అదేవిధంగా ఈ 4 నౌకల్లో 170 మందితో అతని యాత్ర స్టార్ట్ చేస్తాడు. అదేవిధంగా అతడు మళ్ళీ పోర్చుగల్స్ పోయే వరకు 2 నౌకలే మిగులుతాయి. అదేవిధంగా ఓన్లీ 55 మందే బతుకుతారు. చూడండి ఎంత గొప్ప సాహసయాత్ర చూసిందిగా. అదేవిధంగా మే 20, 1498లో ఇండియాకు చేరుకుంటాడు. మే 20, 1498 ఇండియాకు వస్తాడు. చూడండి అంటే అతని సాహసయాత్ర 316 రోజులు జరిగింది. ఆ 316 రోజుల్లో 18,920 కిలోమీటర్ ప్రయాణించి అదేవిధంగా 4 నౌకలు 170 మందితో స్టార్ట్ అయిన ఈ యాత్ర కేవలం చివరకు మళ్ళీ పోర్చుగీస్ పోయే వరకు 2 నౌకలే మిగిలి అదేవిధంగా 55 మంది సజీవంగా బతికారు. అలా ప్రయాణించిన వాస్కోడి గామా మే 20, 1498లో కలకత్తా అంటే కోల్కతాకు రావడం జరిగింది. ఇప్పుడు కోచి అందాం, కోజికట్కు ఓకేనా. ఈ ప్రాంతానికి కోల్కతా ఈ ప్రాంతానికి కేరళలోని ఈ కోచి ప్రాంతానికి రావడం జరిగింది. కోజికోడ్ కోచి ఓకే, కాలికట్ అంటాం, కాలికట్. ఓకే చూడండి మరి ఎంత గొప్ప సాహసయాత్ర. అప్పటికే ట్రైనింగ్ అంటే వాస్కోడి గామా 2 సంవత్సరాల ఫ్రీ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ కూడా జరగడం జరిగింది. అంటే యాత్ర మొదలకు ముందు 2 సంవత్సరాలు కఠినమైన ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా మనకు వాస్కోడి గామా ఇండియాకు సముద్ర మార్గాన్ని కనిపెట్టిండు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే వాస్కోడి గామా భారతదేశానికి ఎన్నిసార్లు వచ్చాడు? వాస్కోడి గామా ఇండియాకు 2 times వచ్చాడు. ఎన్నిసార్లు? 2 సార్లు.
1498 ఒకటి, అదేవిధంగా 1502. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదైతే తెలుసు కానీ ఇది ఒకటి గుర్తుంచుకోండి, 2 సార్లు ఇండియాకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇతడు 1524 చనిపోతాడు మలేరియా వ్యాధితో. ఇతని సమాధి కొచ్చిలో ఉంది. ఇండియాలోని పాపం చనిపోతాడు, కోచిలో కూడా సమాధి కూడా ఉంది. అంటే చూడండి ఎంత సాహసయాత్ర, 316 రోజులు, 18,920 కిలోమీటర్లు, 4 నౌకలతో 170 మంది స్టార్ట్ అయిన ఈ యాత్ర చివరి 2 నౌకల మీద 55 మంది మిగిలింది. అదేవిధంగా చూడండి, ఈ 1492 ఫస్ట్ టైం, 1502లో సెకండ్ టైం వస్తాడు, ఈ 1524లో ఇండియాలో చనిపోతాడు మలేరియా వ్యాధితో. ఓకేనా, ఇతర సమాధి కూడా ఈ కోచిల్లోనూ ఉంది. చూడండి, అయితే డియర్ స్టూడెంట్స్, మనము ఈ మ్యాప్ చూసుకున్నాం. సింపుల్, చూడండి, ఇది వాస్కో డి గామా ఈ విధంగా ఇండియాకి వస్తాడు. ఇది మనకు రఫ్గా మ్యాప్ వేసినాం, మనకి ఈజీగా గుర్తుంటుంది. సో మనం దీన్ని క్లీన్ చేసి నెక్స్ట్ అంశం చెప్పుకుందాం. అయితే వాస్కో డి గామా ఇండియాకు వచ్చినప్పుడు ఈ కాలికట్ ప్రాంతంలో జామెరిన్ అనే వ్యక్తి పాలిస్తుండేవారు. ఇతడు వాస్కో డి గామాకు సాధారణంగా స్వాగతం పలికేసి ఇక్కడ ఉన్న సుగంధ ద్రవ్యాలు కానీ అదేవిధంగా విలువైన కొన్ని వస్తువులు ఇచ్చి వాస్కో డి గామాకు మళ్ళీ పంపిస్తాడు. ఇలా పంపించిన సందర్భంలో వాస్కో డి గామా యూరోపియన్లు, యూరోప్ దేశాల్లో వ్యాపారం చేసి అతనికి పెద్ద మొత్తంలో ₹1కి 60 రూపాయల లాభం వచ్చే విధంగా వ్యాపారం కొనసాగింది. సో ఇలాంటి వారితోనే యూరోపియన్ దేశాలు ఇండియాకు రావడానికి తాసాలని, అంటే చూడండి, ₹1 ఖర్చు చేస్తే ₹60 బెనిఫిట్ ఉంది, ఎవరు కాదంటారు ఈ ఆఫర్ను. సో చాలామంది యూరోపియన్లు ఈ వాస్కో డి గామాను స్ఫూర్తి తీసుకొని ఇండియాకు సముద్ర మార్గం ద్వారా రావడం జరిగింది. చూడండి, యూరోపియన్ దేశం నుంచి ఇండియాకు రావడానికి ఈ సుమారు 19,000 కిలోమీటర్లు, అదేవిధంగా 300 పైన రోజులు పడుతుంది రావడానికి. సో సాహసవంతమైన యూరోపియన్ దేశస్తులు అధునాతన టెక్నాలజీ ఉపయోగించి కొంత స్పీడ్గా కూడా ఇండియాకి రావడం జరిగింది. ఇలా వచ్చిన వాళ్ళే పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, డెనిష్ వారు, ఇంగ్లీష్ వారు. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా రేజ్ చేస్తారంటే, ఇప్పుడు క్వశ్చన్ కఠినంగా తయారు చేసింది కాబట్టి, అప్లికేషన్ మీద అడుగుతున్నాను కాబట్టి భారతదేశానికి వరుసగా వచ్చిన యూరోపియన్లు గుర్తించమని అడుగుతాడు, మనకు షరతు అడుగుతాడు. అదేవిధంగా మనం సెట్ చేయాలి. దీనికి కోడ్ తయారు చేసినాం మనం, ఆ కోడ్తో ఈజీగా మనము క్యాచ్ చేయొచ్చు. ఎస్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. చూడండి, భారతదేశానికి వచ్చిన యూరోపియన్ల వరుస క్రమం. యూరోపియన్ల వరుస క్రమం. ఓకే, క్వశ్చన్ మనకు ఎగ్జామినేషన్లో వస్తే దాన్ని ఈ విధంగా ఈజీ గుర్తుండొచ్చు. మనం చెప్తాం మీకు. అది ఫస్ట్ వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వారు. ఫస్ట్ పోర్చుగీస్. సెకండ్ డచ్ వారు. డచ్ అన్న, నెదర్లాండ్ అన్న, హాలండ్ అన్న, వీళ్ళే సెకండ్ డచ్ వారు. ఓకేనా. థర్డ్ మనకు ఇంగ్లీష్ వారు, బ్రిటిష్. ఫోర్త్ డెన్మార్క్ వాళ్ళు, డెనిషియన్స్. ఇక లాస్ట్ ఫ్రెంచ్ వారు. ఈ విధంగా
భారతదేశానికి యూరోపియన్లో వచ్చిన వరుస క్రమం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కన్ఫ్యూజ్ ఉండడానికి కొన్ని కోడ్స్ మనము ఖచ్చితంగా అప్లై చేయాలి. చూద్దాం. పోర్చుగీస్ వారు మనము పి అనుకుందాం, ఓకేనా. డచ్ వారును డి అనుకుందాం, ఓకే. ఇక బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్ వాళ్ళను ఐ అనుకుందాం, ఇంగ్లాండ్ ఐతో ప్రొనౌన్స్ చేద్దాం, ఇంగ్లాండ్. ఇక డెన్మార్క్ వాళ్ళను డి అనుకుందాం, ఫ్రెంచ్ వాళ్ళను ఎఫ్ అనుకుందాం. ఇది మనకు కోడ్. సో మనకు కోడ్ అంటే ఇప్పుడు మనకు హాట్ న్యూస్ అయిన ఇజ్రాయెల్ ప్లస్ ఇరాన్ యుద్ధం నడుస్తుంది, ఓకేనా. ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫోర్స్ను ఐడిఎఫ్ అంటారు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, ఓకేనా. సో పిఈడి అంటే ప్రాజెక్ట్, డి అంటే డైరెక్టర్, ఐ అంటే ఇజ్రాయెల్ అనుకుందాం, ఇజ్రాయెల్, డి అంటే డిఫెన్స్ అనుకుందాం, ఎఫ్ అంటే ఫోర్స్, ఓకేనా. చూడండి ఈజీగా పిఈడి ఐడిఎఫ్. చాలా సింపుల్ మనకు. అంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఈజీగా ఉంటుంది మనకు, లేటెస్ట్ న్యూస్ కాబట్టి మనకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇవి వరుస క్రమం. మన పిఈడి ఐడిఎఫ్ కూర్చుంటే అయిపోతుంది, ఓకేనా. మనం పూర్తి అంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, ఈజీగా. ఇది ఒకటి ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు, ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ అంశం గురించి చెప్పే ముందు రఫ్ చేద్దాం. అయితే మనకి ఇంకోటి ఏమంటే, ఈ యూరప్ దేశస్తులు వాళ్ళ స్థావరాలను ఏ ప్రాంతంలో ఫస్ట్ ఏర్పాటు చేసుకున్నారు, ఏ సంస్థ ఏర్పాటు చేసుకున్నారు. అంటే యూరోపియన్ దేశస్తులు ఇండియాకు వ్యాపారం వచ్చిన వాళ్ళు వాళ్ళ స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ సంస్థ ఏర్పాటు చేశారు, అది కూడా ముఖ్యమైన అంశమే. చూద్దాం. ఫస్ట్ దేశం, ప్రాంతం, సంవత్సరం చూద్దాం. ఫస్ట్ పోర్చుగీస్ వారు, ఓకేనా. వీళ్ళైతే కాలికట్ చెప్పుకున్నాం మనం, ఓకేనా. కాలికట్ 1500. సెకండ్ డెన్మార్క్, డెనిషియన్స్, ఓకేనా. ఈ డెనిషియన్స్ కూడా మనకు డెన్మార్క్ డచ్ కదా. ఫస్ట్ డచ్ చూసుకుందాం, డచ్, ఓకేనా. డచ్ ఓకే. డచ్ వాళ్ళు మనకు మచిలీపట్నం, ఓకే. వీళ్ళు 1605 సంవత్సరంలో, ఓకేనా. ఇంగ్లీష్ వాళ్ళు కూడా సూరత్, నాకు తెలిసి సూరత్ 1613. ఇక పోర్చుగీస్, డెనిష్ వాళ్ళు, ట్రాన్స్బార్, ఇది 1620. చివరిగా ఫ్రెంచ్ వారు,
ఫ్రెంచ్ వాళ్ళు కూడా సూరత్లోనే 1668. ఈ విధంగా యూరోప్ దేశస్తులు ఇండియాలో వాళ్ళ స్థావరాలను ఏ ప్రాంతంలో ఏర్పరిచిన విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా వీళ్ళు సౌతర్న్ పార్ట్లో ఆల్మోస్ట్ ఆల్ ఈ తీర ప్రాంతాలను ఏర్పాటు చేసుకున్నారు. సౌతర్న్ పార్ట్లో కానీ ఇది మొత్తం తీర ప్రాంతం కాబట్టి వాళ్ళు ఈ తీర ప్రాంతంలోనే వాళ్ళ స్థావరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఓకే డియర్ స్టూడెంట్స్, చూద్దాం మరి ఇప్పుడు వ్యాపార నిమిత్తం ఇండియాకు వచ్చిన యూరోపియన్లు మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళే, చివరికి వెళ్ళినా కూడా పోర్చుగీస్ వారే. ఫస్ట్ వీళ్ళే వస్తారు కానీ చివరికి కూడా వీళ్ళే వెళ్తారు. అంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు 1961 వరకు గోవాలో ఉంటారు. సో ఆపరేషన్ విజయ్ ద్వారా గోవా నుంచి ఈ పోర్చుగీస్ వారిను ఇండియన్ గవర్నమెంట్ వెళ్ళగొట్టేస్తుంది. చివరికి ఈ ఫ్రెంచ్ వారు కూడా, ఈ ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిలో వాళ్ళ స్థావరం 1956 వరకు ఉండేది. ఇండియా గవర్నమెంట్ వీళ్ళపై దాడి చేసి ఈ పాండిచ్చేరిని కూడా అక్కపై చేసుకుంది, ఇండియాలో కలిపేసింది. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు పాఠం ఇదే మనకు. వ్యాపార నిమిత్తం వచ్చిన యూరోపియన్లు ఎప్పుడైతే వ్యాపారంలో విపరీతమైన లాభాలు రావడం జరిగిందో, ఈ లాభాలపై ఇంకా ఆశపడి స్థానికంగా ఉన్న రాజుల మధ్య వైరం క్రియేట్ చేసి ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించిపోతూ ఆల్మోస్ట్ ఇండియాలో మొత్తం అన్ని రాజ్యాలను బ్రిటిష్ వారు ఆక్రమించి పాలించడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా భారతదేశానికి యూరోపియన్లు వచ్చి వ్యాపార నిమిత్తం వచ్చిన యూరోపియన్లు చివరికి ఇండియానే ఆక్రమించి ఇండియాను పాలించారు. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.